హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore official. టుడే టాపిక్ వచ్చేసి పురటాలకి ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి మంచి స్నాక్ ఐటమ్ అండి. ఇది ఒక కేజీ బియ్యానికి పావు కేజీ మినపప్పు అండి. పావు కేజీ మినపప్పు, ఆ మినపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని మనం పిండి పట్టించుకుంటే బాగుంటుందండి. ఇందులోన కొంచెం సగ్గుబియ్యం, ఒక 100 గ్రామ్స్ సగ్గుబియ్యం వేసుకోండి. 100 గ్రామ్స్ సగ్గుబియ్యంని నార్మల్గానే వేసేసుకోండి, వేపడం ఏం అవసరం లేదు. నార్మల్గా వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే కొంచెం జీలకర్ర, క్లిప్పు మిస్ అయిందండి. సో మీరు కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు అరుగుదలకు బాగుంటుందండి. మనకేంటంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం పిండి పట్టించుకోవాలి. ఈ విధంగా పిండి పట్టించుకునే దాన్ని మనం బ్రేక్ఫాస్ట్గా మనం అట్లా వేసుకున్నా సరే బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా చాలా బాగుంటుంది. స్నాక్ ఐటెం ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ విధంగా పిండి అనేది పిసికి పెట్టేసుకోవాలి. పిసికి పెట్టుకొని మనం ఇవి అప్పడాలు ఉంటాయి కదండి, అలాగైనా ఒత్తి వేసుకోవచ్చు, లేదంటే జంతుకులు ఉంటాయి కదా, ఆ విధంగా వేసుకోవచ్చండి. బాగుంటాయి. బియ్యం కదా గట్టిగా ఉంటాయి అని అనుకోవద్దు, ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి మనకి గుల్లగా బాగుంటాయండి. చూసారా, ఈ విధంగా వేసుకొని మనకి ఈవినింగ్ స్నాక్ ఐటెం చాలా బాగుంటుందండి. 3వ నెల వచ్చిన తర్వాత హ్యాపీగా తినొచ్చు. రెండో నెల వచ్చిన తర్వాత రెండో నెల వెళ్ళిపోయి 3వ నెల వచ్చిన తర్వాత హ్యాపీగా తినొచ్చండి. 2వ నెలలో ఏంటంటే మనం రికవరీ అయిపోతే హ్యాపీగా తినొచ్చు, పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు. రోజుకు ఒక జంతుకు తీసుకున్నా సరిపోతుందండి. మనకేంటంటే నోరు అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. చూసారా, జంతుకులు బాగా రెడీ అయిపోయి ఈ విధంగా పెనం మీద వేసుకుంటే చాలా బాగుంటాయండి. వేసుకొని తినండి. నాకైతే ఫస్ట్ టైం బాబు కదా, పెద్దగా ఆకలేం అనిపించలేదు. ఇప్పుడు పాప ఆకలి ఎక్కువ ఆడపిల్లకి అంటారు కదా, ఆ విధంగా నాకైతే చాలా ఆకలేస్తుంది. అందువల్ల ఏంటంటే నేను ఈ విధంగా చేయించుకుంటున్నాను తిందామనేసి. 3వ నెల రాబోతుంది కదండి నాకు, అందుకనే ఈ విధంగా చేయించి పెట్టుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా పథ్యం చేసిన వాళ్ళు, పురటాలు బాలింతలు కానీ అయితే పథ్యం చేసిన వాళ్ళు, ఆపరేషన్స్ అయ్యి ఏమన్నా పథ్యం చేస్తున్న వాళ్ళైనా ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. హ్యాపీగా తినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ విధంగా చేసుకొని తినండి, ఎందుకంటే మనకి మినపప్పు కూడా బలమేనండి. ఈ విధంగా ఇలాగా వేసుకొని తినండి, బాగుంటాయి. మినపప్పు బలమేనండి. బియ్యం కూడా పాత బియ్యం మనకి మిక్సీ మనం పిండి పట్టించుకుంటే బాగుంటుంది. ఆ పిండిలోనే కొంచెం జీలకర్ర వేసి ఇచ్చేస్తే మనకు అరుగుదలకు బాగుంటుందండి. సరే, ఈ విధంగా మనం జంతుకులు అనేవి వేసుకొని హ్యాపీగా తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్ మా ఈరోజుటి వీడియో అయితే. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ముందుకి మంచి వీడియోస్ పెడతానండి. అంటే బ్యూటీగా, ఇంకా మనం అంటే డెలివరీ అయిన తర్వాత బ్లాక్ అయిపోతాం కదా, దానికి ఏ విధంగా రికవర్ అవ్వాలి అంటే మళ్ళీ మనం నార్మల్ ఫేస్కి ఎలా రావాలి, మన నార్మల్ స్కిన్ టోన్ ఎలా రావాలి, ఆ విధంగా నేను కొన్ని వీడియోస్ పెడతాను. హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కదండి, హెయిర్ ఫాల్కి కూడా మంచి టిప్స్ ఉన్నాయండి, చెప్తాను. మనకి డెలివరీ అయిన తర్వాత బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది కదా, అది మనం ఎలాగ మళ్ళీ హెయిర్ని బాగా ఉంచుకోవాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా అనేసి నేను మంచి వీడియోస్ పెడతానండి ముందుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.